మా చెల్లికి పెళ్లి కుదిరింది కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చా? మా ఆయనని ఒక్కంట కనిపెడుతుండు. ఇదిగో సత్య, మీ ఆయన బ్రష్ చేస్తున్నాడు, ఒక పక్కే చేస్తున్నాడు, రెండో పక్క చేయడా? ఈయనేంటి బాత్రూంలోకి వెళ్ళి ఎంతసేపు ఉన్నాడు? ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడేమో, చెక్ చేద్దాం. ఏం చేస్తున్నావే? సత్య బాత్రూమ్ లో కొత్త టైల్స్ వేయించిందంట, ఏ కలర్ వేయించిందా అని చూస్తున్నా. దొంగ అనుకుంటారే, ఎవరు లేనప్పుడు చూస్తే. ఎవరు లేరని ఎవరు చెప్పారు? అలా ఆయన ఉన్నాడు, అలా ఆయన ఉన్నాడు. సత్య అక్క, మీ ఆయన ఆఫీస్కి వచ్చాడు, కాలు మీద కాలేసాడు. కాలు మీద కాలేస్తే నువ్వెక్కడున్నావు అక్క? కాలు కింద ఉన్నాను. అక్క, మగాళ్ళు ధైర్యవంతులా, ఆడాళ్ళు ధైర్యవంతులా? మగాళ్ళకున్న ధైర్యం ఆడాళ్ళకి అస్సలు ఉండదు. అదేలా? మొగుడు కొడితే పిల్లలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. ఏ రోజైనా పిల్లం కొడితే మొగుడు ఇల్లు వదిలేడు? అడగండి, అవ్వండి. ఇక్కడ ఎవడు చెప్పడు, ఎన్ని దెబ్బలు తింటా కదా ధైర్యంగా ఉంటాం. ప్రతి అబ్బాయి సక్సెస్ వెనకాల ఆడది ఉంటది. ప్రతి సంక్రాంతిపోయిన మగాడి వెనకాల కూడా ఆడదే ఉంటుంది. కావాలంటే అవ్వనన్నాడు చెప్తారు. కరెక్ట్. అలాంటి మగవాళ్ళు వెనక ఆడది ఉండదు, ఆడవాళ్ళు ఉంటారు. అంతమందిని పెట్టుకుంటే అలాగే అవుతారు. వాళ్ళ శోభనం. శోభనమా? ఏముందని కొత్తగా? శోభనం శోభనం ఏదో చేసుకుందామే శోభనం. ఇప్పుడు శోభనం అయిపోయిందని అందరికి తెలియాలి, అంతేనా? అంతే. ఒక్క నిమిషం ఆగు. అబ్బా, 5 సంవత్సరాలు ఆగు. ఎందుకో? నా తాత 5 సంవత్సరాల తర్వాత చస్తాడు, ఆడు జావంగానే దిమ్మి శోభనం. మా తాత చచ్చిపోయిన తర్వాత నా కడుపులో కోతాడు, అప్పుడు నేను అవమానం జరిగిందిరా. అవును, మేము బాగా చేస్తే నవ్వాలనుకోవడం మీ స్వార్థం, మీరు నవ్వితే బాగుంటది అనుకోవడం మా స్వార్థం. ఇలాంటి స్వార్థపరుల కోసం మా బాబు గారు మీరు 50,000 ఇస్తానండి. క్యాన్సిల్ అయితే. నమస్కారం అండి, సత్యం శివం సుందరం గారు. భోంచేయండి. మటన్, చికెన్, ఫిష్ తినండి. ఒక్క నిమిషం అన్నయ్య, ఇక్కడేమో 4 కూరలు ఉన్నాయి, మనకేమో 3 కూరలు ఉన్నాయి. ఏమయ్యేదన్నయ్య? మన ఇక్కడ ఉండొద్దు, వెళ్దాం పద. భోజనాలు చేయకుండా కీమా పెట్టలేదని అలిగిలిపోయారట. వాళ్ళందరికి 4 కూరలు పెట్టి మాకు 3 కూరలు పెడతారా అవమానించడానికి? అది కీమా కాదయా, ఎవడో నమిలి ఊసేసిన బొక్కలు తిప్పి. రోజుకి పుట్టినరోజు కదా బాబు, ఈ డబ్బులతో రాత్రికి పండగ చేసుకో బాబు. ఈ నష్ట జాతకుడికి ఇవన్నీ అవసరమా? గోపాలం, నష్ట జాతకం అంటే ఏంటి బాబు? బాబు గారు రాకముందు వరుసగా స్కిట్లు కొట్టి అతను 50,000 అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఒకటే కొట్టపోవడమే నష్ట జాతకం. నీ అమ్మ నాన్నని చంపి నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి నిన్ను పెంచి పెద్ద చేసింది నీ మీద ప్రేమతో కాదురా, నీ ఆస్తికి వారసుల్లో ఉదావలిరా. మీరిద్దరూ అమ్మ నాన్న కింద నటించి ఆడితో ఆస్తి మీద సంతకాలు పెట్టించుకొని లేపేసిన వెంటనే ఆస్తిలో సగభాగం మీకు, సగభాగం. అయితే చూడు, పిల్లలు నల్లాడిస్తాను. ఈ స్మైల్ చాలా బాగుందండి. ఈ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? లేదు, నా కాలు కింద ఉప్పు ఉంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నారు, నాకు ఒక చిన్న సహాయం చేస్తారా? చెప్పండి. నాకు ఒక రోజు భర్తగా నటిస్తారా? మా ఆవిడ కూడా ఏదో పని ఉందని చెప్పిందే, దానికి ఏదో ఒకటి చెప్పొచ్చు. వస్తానండి. జాను, దుర్గా, రావణి, దుర్గా వచ్చింది, మీ ఆయన తీసుకొని రావే. మీరు మాట్లాడుకుంటానండి, నేను లోపలికి వెళ్ళి ఏర్పాట్లు చేస్తాను. ఇగో ఈయనే మా ఆయన. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఆయన రాలేదా దుర్గా? వచ్చాడే. ఏడు, ఎక్కడ ఉన్నాడు? వెనకొన్నాడు. నా మొగుడు నాకే పరిచయం చేస్తావా? మా ఆయన రాననేసరికి సడన్ గా రిక్వెస్ట్ చేస్తే ఈయనే మా ఆయనకి వచ్చాడే. శ్యావని, అదేంటండి మీరు ఫంక్షన్ రానన్నారు కదా? సరదాగా చెప్పాను, నీకు సర్ప్రైజ్ చేద్దామని. ఇతనే మరే. ఇతను దుర్గలాయన. ఎందుకండి ఏడుస్తాండ్రు? మా ఆయన చాలా మంచోడు. భయము మీ ఆయన మీద కాదమ్మా, మా ఆవిడ మీద భయము. ధనరాజ్ రాంగ్ ఆన్సర్. ధనరాజ్ అని చెప్పింది సార్ చెవులో. భాస్కర్ అన్న రాంగ్ ఆన్సర్. మానవుడికి నేనే చెప్పాను, నేనే కొడతా.
ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.